మాట్లాడాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. నిన్న కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం గురించి హరీష్ రావు ఇవ్వడం జరిగింది. ఎక్కడిదక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలలో ఎన్ని మండల ఆఫీసులు ఉన్నాయో అక్కడ నుంచి బీఆర్ఎస్ ఆఫీసులు ఉన్నాయో పార్టీ ఆఫీసులు అక్కడ నుంచి వీళ్ళందరూ మానిటర్ చేయడం జరిగింది, లైవ్లు చూడడం జరిగింది. మరి హరీష్ రావు ఏమంటున్నాడంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే దాని గురించి బయటికి చెప్తున్నారు. వాళ్ళకి పడే వాళ్ళనేమో దాచిపెట్టినారు, పడని వాళ్ళనేమో బయట పెట్టినారు. మొత్తం అంతా ఇది కాళేశ్వరం రిపోర్ట్ కాదు, ఇది కాంగ్రెస్ రిపోర్ట్, కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి హరీష్ రావు చెప్పడం జరిగింది. సో ఇది నాకు తెలిసి మూడోసారి అనుకుంటా కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం. సో ఇప్పటికే కేసీఆర్ గారు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయినాడు. సో డెఫినెట్గా ఎవరో ఒకరు అరెస్ట్ అవుతాము, ఎవరు కూడా భయపడద్దు, వెనకడుగు వేయొద్దని చెప్పి బీఆర్ఎస్ దారెట్టు మొత్తం కన్ఫ్యూజన్ డైలామాలో పడిపోయినటువంటి బీఆర్ఎస్ దారెట్టో అర్థం కానటువంటి పరిస్థితి. మీన్వైల్ నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. కేటీఆర్ బృందము ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. నిన్నైతే కేటీఆర్ ప్రెస్ మీట్ ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ దారెటు, ఒక పక్క కవిత కుంపటి, మరో పక్క గువ్వల బాలరాజు రాజీనామా, అండ్ దాంతోపాటు మాజీ ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ బీజేపీలో చేరబోతున్నారట. అయితే నిన్న గువ్వల బాలరాజు గారు వెళ్ళి రామచంద్రరావు గారిని, అంటే బీజేపీ నూతన అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలిసినారట. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఒక విషయం సూచిస్తున్నాను. ఇప్పటికే బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో దినదిన గండంగా ఉంది. అంటే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఎవరిని చూసి ఓట్లేసిరండి తెలంగాణ ప్రజలు? ఎంపీలని ఎవరిని చూసి గెలిపించారంటే నో డౌట్ నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేయడం జరిగింది తెలంగాణలో. రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కేంద్రంలో మాత్రం బీజేపీ, మోడీ ఉండాలంటే బీజేపీ ఉండాలి. కేంద్రంలో మోడీ ముఖం చూసి ఇక్కడ ఎనీ ఎంపీ, అది బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, మన రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళ గెలుపుకు కారణం ఎవర్రా నాయన అంటే అక్కడ పోయి అడగాలి. ఎవరి వల్ల? నేషనల్లో బీజేపీ రావడం కోసం మోడీ ముఖం చూసి ఓట్లేసిండ్రు. సో ఆ మోడీ ముఖం చూసి ఎన్నిసార్లు అదే మోడీ ఫేస్ చూసి ఓట్లేస్తారండి తెలంగాణలో? మీ బీజేపీ తరఫున మీరేమైనా చేయాలి కదా. ఇప్పుడు ఇలాంటి అవినీతి పరులు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో అవినీతి చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, మినిమం గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వనటువంటి వాళ్ళు, అరై తురే అని కొట్టిన వాళ్ళు, ప్రజల ఆవేశాలతోటి, ఎమోషన్స్ తోటి పోలీసులని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడించేవాళ్ళు, వీళ్ళని మీరు తీసుకొని బీజేపీ పార్టీలో చేర్చుకుంటే పోయేది బీజేపీ పరువే. ఇక నేను ఒక అమ్మాయిగా ఇట్లాంటి డైలాగులు నేను మాట్లాడదు, ఒక సామెత గుర్తొస్తుంది నాకు, ఉన్నది పోతుంది ఇంకోటి కూడా పోతుంది అన్నట్టు ఉంటుంది కథ. సో అవినీతి పరులు ఎవరెవరైతే ఉన్నారో, ప్రజలు వద్దనుకొని ఓడగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఇప్పుడు మీరు చూడండి, మోస్ట్లీ బీఆర్ఎస్లో ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ప్రజలతో సత్సంబంధాలు లేని వాళ్ళు, అండ్ ప్రజాక్షేత్రంలో వాళ్ళ పవర్ని అడ్డుపెట్టుకొని అందరినీ బెదిరించిన వాళ్ళు, సెటిల్మెంట్లు చేసుకున్న వాళ్ళు, ఇసుక దందాలు చేసిన వాళ్ళు, గంజాయి ప్యాకెట్లు జేబులో పెట్టి బొక్కలేస్తామని కామన్ పబ్లిక్ని, కార్యకర్తల్ని బెదిరించిన వాళ్ళు, సామాన్యుల భూముల్ని కొల్లగొట్టినోళ్ళు, అసైన్డ్ భూముల్ని రాయించుకున్నోళ్ళు. సో వీళ్ళే ఉన్నారు రామచంద్రరావు గారు. సో ఇటువంటి వాళ్ళు మళ్ళీ బీజేపీలకు అడుగు పెడితే, మీరు బీజేపీలో రెడ్ కార్పెట్ వేసి తీసుకుంటే పోయేది బీజేపీ పరువే. దానికన్నా మీ కార్యకర్తల్ని తీసుకొచ్చి వాళ్ళని ముందరికి తీసుకెళ్ళడం నయం, వేరే ఇటువంటి వాళ్ళని తీసుకోవడం కన్నా కూడా. ఏదేమైనా మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఆచితూచి అడిగేస్తారేమో అని అభిప్రాయపడుతున్నాం. ఆ తర్వాత మీ ఇష్టం. బీజేపీ పేరున్నది, బీజేపీ గ్రాఫ్ ఉన్నదంటే కేంద్రంలో ఉన్నది, సెంట్రల్లో ఉన్నది. సో అప్పటికే సెంట్రల్లో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా దగ్గర ఎంపీస్ ఎంత ఒక నాకు తెలిసి 100 మంది ఎంపీలు తేడా దగ్గర రీచ్ అవుతుంది. సో మీరు కనుక సవరణలు చేయకపోతే తెలంగాణలో
రేపటి రోజున కిషన్ రెడ్డి గెలవడం క్వశ్చన్ మార్కే, బండి సంజయ్ గారు గెలవడం క్వశ్చన్ మార్కే, ధర్మపురి అరవింద్ గారు గెలవడం క్వశ్చన్ మార్కే, రఘునందన్ రావు గారు గెలవడం క్వశ్చన్ మార్కే, ఈటల రాజేందర్ గారు గెలవడం క్వశ్చన్ మార్కే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవడం క్వశ్చన్ మార్కే. ఎందుకయ్యా ఇన్ని క్వశ్చన్ మార్కులు అంటే మీ బీజేపీయే ఒక ప్రశ్నార్థకంగా తెలంగాణ ప్రజల మధ్యలో మిగిలింది కాబట్టి. ఏమిచ్చారు తెలంగాణకి? జీరో బడ్జెట్ ఇచ్చారు దగ్గర నుంచి ప్రజా సమస్యలు, విఫలమైనటువంటి హామీలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు ఇవన్నీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితిలో ఏం చేసింది బీజేపీ తెలంగాణలో? ఎవరిని ప్రశ్నించింది బీజేపీ తెలంగాణలో? ఏ ప్రజా సమస్యల కోసం, ఏ నిరుద్యోగుల కోసం నిలబడింది బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడం మొదలు పెడతారు. ఆల్రెడీ చాలా బాధాకరమైనటువంటి అంశం. గ్రాఫ్ ఎప్పుడైనా ఇట్లా పెంచుకుంటూ పోవాలి కానీ మళ్ళీ ఇట్లా వచ్చేసింది. ఎవరి వల్ల వచ్చింది? తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల వల్ల ఇది సాధ్యమైంది. మళ్ళీ మోడీ ముఖం అడిగి ఓట్లు అడిగినా తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఓట్లు బీజేపీకి వెయ్యరు. మొన్న కొంతమంది క్యాండిడేట్లు ఓడిపోయేటోడు గెలిచిండు, టెన్షన్ పడ్డారు. ఓడిపోయేటోళ్ళు గెలిచి డిజిటల్ మీడియాతో మీటింగ్లు పెట్టి కుల ప్రాతిపదికన అందరితోటి మీటింగ్లు పెట్టి ఓడిపోయే క్యాండిడేట్లు గెలిచారు. మరి ఇప్పుడు గువ్వల బాలరాజు లాంటి వాళ్ళనో లేకపోతే ఇంకోరినో అవినీతి చేసినటువంటి అవినీతి ఎమ్మెల్యేలను మీరు తీసుకుంటే వాళ్ళు బోర్ కొట్టేసినారు, మళ్ళీ వీళ్ళకేనా అని చెప్పి ప్రజలు ఓడగొట్టినప్పుడు వాళ్ళని మీరు తీసుకొచ్చి బీజేపీ నుంచి వాళ్ళు నించున్న గెలుస్తారని నమ్మకం ఉన్నదా? మా తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, నమ్మకం ఉన్నదా? అటువంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే విజన్ అంటున్నారు. సో నెక్స్ట్ విజన్ ఏంటి? 2047 విజన్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి యువతరం అంతా నెక్స్ట్ ఎవరికి ఓట్లు వేయబోతున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ డబ్బులు తీసుకొని ఓట్లేసేది నడుస్తుందా? పబ్లిక్ అంతా అప్డేట్ అవుతున్నారు, పబ్లిక్ అంతా మనకంతా ఫాస్ట్గా ఉన్నారు, 360 డిగ్రీస్ యాంగిల్స్లో అన్నీ తెలుసుకుంటున్నారు. ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుకుంటూ అన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నది. వాళ్ళకి ఏది మంచి ఏది చెడని వాళ్ళకి తెలుసు. మారుతున్నటువంటి కాలంతో పాటు వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది. ప్రతిసారి ఇది నడవదు, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు పోయినా ఇంకెక్కడి నుంచి పోయినా వాళ్ళంతా అవినీతి ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే అచ్చంపేటలో గువ్వల బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ వచ్చినాయి. అక్కడి నుంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, చిత్రహింసలు పెట్టడము, మానసికంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకపోతే ఎవ్వడు పట్టించుకునే నాదుడు లేడు. ఆఖరికి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఆఫీసర్లు కూడా భయపడేది, అరైతురే కొడుతుండు, రెస్పెక్ట్ లేదు పాడలేదని. కేసీఆర్ పట్టించుకోలే, కేటీఆర్ పట్టించుకోలే, జిల్లా మంత్రి పట్టించుకోలే, ఎవ్వడు పట్టించుకోలే. అప్పుడు రక్త మాంసాలు ఇట్లా పిండేసినారు వాళ్ళవి. సో అటువంటి పర్సన్స్ని తీసుకుంటే పోయేది బీజేపీ పరువే. బీజేపీకి ముందు గుయ్యి వెనకాల నుయ్యి ఉంటుంది అప్పుడు రెడీగా. ఈ విషయాన్ని కూడా మీరు పరిశీలిస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఇది నా అభిప్రాయం కాదు, మేము పోల్ పెట్టినాం, దాంట్లో నెంబర్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి. కావాలంటే మీరు పోల్ చూసుకోవచ్చు. అండ్ మా ఆఫీస్కి వచ్చే కాల్ మెసేజ్ ఫార్వర్డ్ చేయమంటే చేస్తాము. అంటే ప్రజల మైండ్ సెట్ చదవండి అంటున్నా. ఇష్టం వచ్చినట్టు ఏదో ఇట్లా అధ్యక్షులు అయినాం కదా ఎట్లా పడితే అట్లా పోతామంటే కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని తెలుసుకొని దానిపైన బాటలేయడం బెటర్. ఈయన గారే చెప్తున్నారు కదా గువ్వల బాలరాజు గారు ప్రజాక్షేత్రంలో ప్రజలు కోరుకున్నట్టు మేము చేస్తామని. మరి ప్రజలు వద్దనుకుంటున్నారు గువ్వల బాలరాజు గారిని. మరి ఆయన విషయంలో అది వర్తించదు, పక్కింటోళ్ళ విషయంలో వర్తిస్తుంది. సో ఇట్లా మీరు ఆచితూచి అడిగాల్సినటువంటి అవసరం ఉన్నది.